Hi friends, this is Rafi. Welcome to my ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నంతో చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 51,317 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో నేను ప్రీవియస్ డే వీడియోస్లో అంటే నేను శుక్రవారం నాడు మీకు నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు మెన్షన్ చేయడం జరిగింది. నేను కొన్ని విషయాలు పర్టికులర్గా 3 విషయాలు చెప్పడం జరిగింది అన్నమాట. అది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకటి రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్లో జరిగింది కూడా నేను చెప్పడం జరిగింది. రెండోది వాల్యూమ్ సరిపడగా లేని సెల్లింగ్ అయితే జరిగిందని కూడా మీకు నేను చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం చూసుకుంటే రాంగ్ సెల్లింగ్ ఎప్పుడు అవుతుందంటే మనకి వాల్యూమ్ సరైన వాల్యూమ్ రాకపోతే రాంగ్ సెల్లింగ్లోకి మార్కెట్ వస్తుంది. అది రాంగ్ బయింగ్ కావచ్చు, అది వాల్యూమ్ సరిపో రాంగ్ బయింగ్ అయినా వాల్యూమ్ సరిపోవాలి. ఓకే, సో అదేవిధంగా మూడో పాయింట్ కూడా మీకు చెప్పడం జరిగింది. మూడో పాయింట్ ఏంటంటే మార్కెట్ సోమవారం నుంచి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళింది, ఇంకా కొద్దిగా వెళ్ళే పాసిబిలిటీ మార్కెట్లో ఉంది. అయితే మన సపోర్ట్ లెవెల్ ప్రజెంట్ ఈ సపోర్ట్ లెవెల్ కొద్దిగా వాల్యూమ్ ఇంకా కొద్దిగా వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం మార్కెట్లో ఎక్కువ శాతం ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్లో. ఓకేనా, ఒకవేళ మార్కెట్ ఈరోజు మార్కెట్ ఈ లెవెల్ మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది కదా, మనకి ఇంతకుముందు సపోర్ట్గా మారింది, రెసిస్టెంట్ లెవెల్ ఉంది. కాబట్టి ఈ రెసిస్టెంట్ లెవెల్ ఇంట్రాడే బేసిక్ రెసిస్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్, ఇది ఈ రెసిస్టెంట్ లెవెల్ ఇంట్రాడే బేసిక్ వచ్చింది. కాబట్టి ఈ రెసిస్టెంట్ లెవెల్ని కొద్ది వాల్యూమ్ని మార్కెట్ సమకూర్చుకోవాలా. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయొచ్చు. లేని పక్షంలో మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళొచ్చు. అది ఇంట్రాడే బేసిక్లో ఉంది, ఇంట్రాడే బేసిక్లో కాబట్టి ఇంట్రాడే బేసిక్లో నేను చెప్తున్నాను. ఓకేనా, సో మార్కెట్ లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ మార్నింగ్లో కొద్ది వాల్యూమ్ జనరేట్ చేసుకుని ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట, లేకపోలేదు. సో మార్కెట్ ఓవరాల్గా ఒక రాంగ్ సెల్లింగ్ అయింది. ఈ సెల్లింగ్ ప్రక్రియలో మార్కెట్ ఇక్కడ మనకి కొన్ని విషయాలు నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఈ బయింగ్ వెళ్ళినప్పుడు మార్కెట్ 90 డిగ్రీలో కానీ 60 డిగ్రీలో కానీ మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళకూడదు అని కూడా మీకు ఫస్ట్ పాయింట్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్ ఏంటంటే మార్కెట్ వాలటిలిటీగా మార్కెట్ వెళ్ళకూడదు అప్సైడ్ మూమెంటంకి. ఎందుకంటే 120 డిగ్రీలో మార్కెట్ వెళ్తే ఓకే వెళ్ళను, మార్కెట్లో మళ్ళీ బయర్స్ వచ్చారు, మార్కెట్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను చెప్పి అనుకోవచ్చు. కానీ మార్కెట్లో 120 డిగ్రీలో వాలటిలిటీ ఉండదు, మూమెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ వాలటిలిటీ 60 డిగ్రీలో 90 డిగ్రీలో మార్కెట్ వస్తే ఈ వాలటిలిటీ వచ్చినప్పుడు కూడా మనకి మార్కెట్ 3x వాలటిలిటీయా 4x వాలటిలిటీయా 5x వాలటిలిటీ అని చెప్పి మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ వాలటిలిటీ మాత్రం న్యూస్ బేసిక్ మీద క్రియేట్ అవుతుంది అనమాట, వరల్డ్ న్యూస్ బేసిక్ మీద. ఓకేనా, ఎందుకంటే ఒక న్యూస్ కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నప్పుడు మార్కెట్కి అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు అనమాట. అందుకని బయ్యర్స్ సెల్లర్స్ అక్కడెక్కడ ఉండి కొద్దిగా అప్సైడ్ మూమెంట్ బయింగ్ సెల్లింగ్ చేస్తుంటారు. దాన్ని మనకి 5x వాలటిలిటీ ఉంటుంది అనమాట. అంటే కన్ను మూసి కన్ను తెరిసే లోపల మనం లాస్ కూడా 10,000 20,000 లాస్ వస్తుంది, ప్రాఫిట్ కూడా 10,000 20,000 వస్తుంది అనమాట. 5x వాలటిలిటీ కొద్దిగా చాలామంది లైక్ చేస్తారు, దాంట్లో పాటు నేను కూడా. ఎందుకంటే కరెక్ట్ పాయింట్ దగ్గర మనం పట్టాలి, దాన్ని కరెక్ట్ పాయింట్ పడితే మనకి వితిన్ సెకండ్స్లోనే మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుద్ది. ఈ 5x వాలటిలిటీలో మార్కెట్ ఏంటంటే స్టాప్ లాస్లు హిట్ అవ్వడం సాధారణంగా జరగదు. ఎందుకంటే సర్వర్ స్టాప్ లాస్, ఎందుకంటే సెల్లింగ్ బయింగ్ సమ్మన్ వస్తుంది, ఒకేసారి స్పీడ్ మూమెంట్ వస్తుంది, సెల్లింగ్ అని బయింగ్ అని. ఆ మూమెంట్లో ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవ్వవు. మన 2,000 రూపాయలు లాస్ అనుకోవాల్సింది ఆ రోజు ఏమవుతుందంటే 8,000 కానీ 10,000 కానీ లాస్ అనుకుంటాం, లాస్ మోడ్ చెప్పుకోవాలి. ఒకవేళ మనం 3,000 ప్రాఫిట్ అనుకునే వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఆ రోజు 6,000 కానీ 10,000 కానీ 8,000 కానీ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మనం ఆగాలి. మార్కెట్లో కంగారు బై చేసి కంగారు ఎగ్జిట్ అయిపోతే మాత్రం మనం చాలా మటుకి లాస్ మేకింగ్ ట్రేడ్గా ఉంటాం. ప్రాఫిట్ నెలకి మంత్లీ మనకు వచ్చి ప్రాఫిట్ 4 రోజులు 5 రోజులు ప్రాఫిట్ అవుద్ది. మీరు లాస్ వచ్చి మిగతా 26 రోజులు కూడా మనకి 26-25 రోజులు కూడా లాస్ అవుద్ది అనమాట. ఓకేనా, సో అది 5x వాలటిలిటీలో. సో 4x వాలటిలిటీ కూడా మనకి న్యూస్ బేసిక్ మీద ఉంటుంది. కాబట్టి 4x 3x వాలటిలిటీ కూడా ఈ 5x వాలటిలిటీ కూడా మనకి న్యూస్ బేసిక్ మీద ఉంటుంది. సో న్యూస్ ఏదైనా పర్ఫెక్ట్ మనకి కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నప్పుడు లేదా మనకి మార్కెట్ కొద్దిగా ఇబ్బందిలో ఉన్నప్పుడు మాత్రం మార్కెట్ అర్థం కాని పరీక్షల్లో ఏంటంటే కొద్దిగా వాల్యూమ్ లేని మార్కెట్ని 60 డిగ్రీలు 90 డిగ్రీలో మార్కెట్ ఏదో బలవంతంగా తీసుకెళ్తున్నట్టు మనకి అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారన్నమాట. ఓకేనా, అలా తీసుకెళ్ళినప్పుడు మనకు సహజంగా 90 డిగ్రీలు 60 డిగ్రీలో మార్కెట్ వచ్చే అవకాశం పడే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అయితే మనం ఇంట్రాడే బేసిక్స్ చూద్దాం ఫ్రెండ్స్.
ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడే బేసిక్లో మనకి రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇది కొద్దిగా స్ట్రాంగ్గా ప్రెజెంట్ అయితే ఇంట్రాడే బేసిక్లో స్ట్రాంగ్ ఉంది, హోల్డింగ్ పర్పస్లో కాదు ఫ్రెండ్స్. ఇంట్రాడే లెవెల్ వేరే, హోల్డింగ్లో వచ్చిన వాల్యూమ్ వేరే, ఓకేనా. సో దీన్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే భూమికి ఆకాశంలో తేడా ఉంటుంది. ఇంట్రాడే బేసిక్లో అంటే మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు లోపు 3:20 కానీ 3:16-15 నిమిషాల లోపు మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో అందరికీ తెలిసిన విషయం ఇది, నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో మన ఇంటర్ వాల్యూమ్ అంటే హోల్డింగ్, ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కూడా హోల్డింగ్ వచ్చి మనకి పాసిబిలిటీ ఉంది. ఆ వాల్యూమ్కి ఈ వాల్యూమ్కి మన కంపారిజన్ వద్దు. సో ఇంటర్ బేసిక్లో కొద్ది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి మార్కెట్. ఈ లెవెల్ పరంగా బ్రేక్ చేస్తే మార్కెట్ డైరెక్ట్ మనకి 52,500 దగ్గర లెవెల్కి వెళ్ళే పాసిబిలిటీ మార్కెట్ ఉందన్నమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ మన మార్కెట్కి. చూడండి, ఈ లెవెల్ని మార్కెట్ ఒక సపోర్ట్, ఈ రోజు ఒక లెవెల్ని సపోర్ట్ చేసుకుని వెళ్ళింది మార్కెట్. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఈ లెవెల్ మల్టిపుల్ టైం ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ లెవెల్ని సపోర్ట్ చేసింది ఈరోజు మార్కెట్. సో మార్కెట్ ఇదే లెవెల్ని రేపు కూడా సపోర్ట్ చేయాల్సిన 51,000 దగ్గర అనమాట. ఆల్రెడీ మీకు మొన్న కూడా చెప్పాను, 51,000 దగ్గర ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. 50,000 దగ్గర ఓవరాల్గా ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ కూడా ఉందని చెప్పడం జరిగింది. సో ఈ రెండింటి మధ్య నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని కూడా నేను చాలా రోజుల నుంచి కూడా చెప్పడం జరిగింది. 51,000 నుంచి 50,000 మధ్యలో మాత్రం మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే అది సపోర్ట్ మధ్యలో ఎందుకనంటే ఆ రోజు వచ్చిన ఆప్షన్ చైన్ అనాలిసిస్ మనకు ముఖ్యం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆప్షన్ చైన్లో మనకి ఒక్కోసారి ఓఐ డేటా చేంజెస్ అవుతుంటుంది. ఆ ఓఐ డేటా ఒకసారి చేంజ్ చేసినప్పుడు మనకి ప్రీ పాయింట్స్ సహా మనకి కనబడుతుంది మనకి మార్కెట్లో స్టాక్లో చార్ట్లో అనమాట, ఓకే. సో దాని గురించి నేను ఓఐ డేటా గురించి నేను 51,000 నుంచి 50,000 మధ్యలో మాత్రం సపోర్ట్ లెవెల్ ఉంది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 50,000 ఈ లెవెల్ దగ్గర 50,000, ఈ లెవెల్ 51,000 అనమాట. ఈ రెండు లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మధ్యలో నుంచి మార్కెట్ లేపడం, ఒక అప్సైడ్ మూమెంట్ లేపడం జరిగింది. ఓకే, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. సో అయితే మార్కెట్ మనకి భజన ఎందుకు ఇప్పుడు అయిపోయిన దానికి భజన ఎవరైనా చెప్తారు, అవ్వాల్సిన దాని గురించి చెప్తాం. సో మార్కెట్కి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది, కొద్ది స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ ఉంది. సపోర్ట్ లెవెల్ కూడా ఈ లెవెల్ని ఒక సపోర్ట్ లెవెల్గా ఉంది. మార్కెట్ ప్రజెంట్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం రేపు మార్కెట్ ఈ లెవెల్ని ఫుల్ ఫిజ్గా బ్రేక్ చేసేసినట్టే ఒక రెసిస్టెంట్ లెవెల్ని రేపు సపోర్ట్గా మారాలి. ఆ సపోర్ట్గా మారడానికి మార్కెట్ కొద్దిగా వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం ఆ రోజు ఇంట్రాడే బేసిక్లో మొత్తం అంతా ఈ లెవెల్ని సపోర్ట్గా మనం ఊహించుకొని ప్లే చేసుకోవచ్చు అన్నమాట మార్కెట్ని, ఓకేనా. సో ఓవరాల్గా మనకి మార్కెట్ 52,500 దగ్గర ఒక లెవెల్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. మనకి ఈ లెవెల్ బ్రేక్ అయినటువంటి రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయినటువంటి 50,500, ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే మాత్రం 53,000 దగ్గర అయితే నేను బ్రేక్ చేసి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండు లెవెల్ దగ్గర నేను అంటే రేపు పొద్దున్నే వెళ్తుందని కాదు, కొద్ది రేపు వాలిటిలిటీ ఉంటుంది మార్కెట్, రేపు కూడా వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. రేపు ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం 52,000 లెవెల్ కూడా మనకు ఉంది కాబట్టి ఇంట్రాడే బేసిక్లో ఆ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్, ఫస్ట్ రెసిస్టెంట్ లెవెల్, సెకండ్ రెసిస్టెంట్, థర్డ్ రెసిస్టెంట్ లెవెల్. ఈ 3 రెసిస్టెంట్లు రేపు ఒక్కరోజు వెళ్తుందని కాదు, రేపు ఎల్లుండ ఈ 2-3 డేస్లో మంగళ బుధవారంలో అంటే మనకి 25 మార్కెట్ సెలవు కాబట్టి 26-27లో ఇప్పుడు ఎప్పుడైనా మనకి మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది టార్గెట్లో, ఓకేనా. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ మనకి ఈ లెవెల్ని వాల్యూమ్ రాకపోతే, బ్రేక్ చేయడానికి రాకపోతే మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చి మార్కెట్ మళ్ళీ అగైన్కి మళ్ళీ సపోర్ట్ లెవెల్ కావచ్చు, ఈ లెవెల్ కావచ్చు, ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇది ఒకటో పాయింట్. ఒకవేళ గ్యాప్ అప్ ధరగా ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుని సరైన వాల్యూమ్ వస్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేసినట్టే. మూడో పాయింట్ ఏంటంటే మనకి మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్నింగ్లో మనకి వాల్యూమ్ వస్తుంది కాబట్టి ఆ వాల్యూమ్లోనే మనకి మార్కెట్ ఈ లెవెల్ని తీసేయాల్సి వస్తాయి, ఓకే. సో ఈ 3 రకాలుగా మనకు ఎక్స్పెక్ట్ చేస్తాం రేపు మార్కెట్లో. సో ఇది ఫ్రెండ్స్ నాకు బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 23,753 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ మనం ఆల్రెడీ నేను సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం జరిగింది. నిఫ్టీలో మాత్రం సపోర్ట్ లెవెల్ 50% ఉంది, రెసిస్టెంట్ లెవెల్ కూడా 50% ఉంది. సో బరాబర్గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఉంది ఇంట్రాడే బేసిక్లో. ఇక్కడ ఈ లెవెల్ అనమాట, ఇది ఇంతకుముందు సపోర్ట్గా ఉంది, ఇప్పుడు రెసిస్టెంట్ మారింది. ఇది టోటల్గా రెసిస్టెంట్ లెవెల్ అనమాట. ఈ 2 లెవెల్లోనే మార్కెట్ కొన్ని రోజులు ఉండి మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ అని చెప్పాను. సపోర్ట్ చేసుకుని మార్కెట్ వెళ్ళింది అనమాట. నిఫ్టీ కూడా ప్రీవియస్ వీడియోస్లో పోయిన శుక్రవారం నాడు చెప్పడం జరిగింది, ఆ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని చెప్పి. కానీ మార్కెట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ లాగా ప్రజెంట్ అయితే ఉందన్నమాట నిఫ్టీ. ఈ క్వశ్చన్ మార్క్ మనకు దూరం అవ్వాలి అంటే మాత్రం రేపు ట్రేడింగ్ సెషన్ చాలా ఇంపార్టెంట్ నిఫ్టీకి. రేపు 24,000 మా లెవెల్ని ఒకవేళ బ్రేక్ చేయాలి, మార్కెట్ బ్రేక్ చేసి హోల్డ్ అయితే మాత్రం మార్కెట్ మళ్ళీ 20,500
లెవెల్ మనం చూడొచ్చు ఈ వీక్లో. కానీ ఈ వీక్లో తర్వాత 22,600 కూడా మనకి ఈ వీక్లో మనకి ఈ 2 లెవెల్ కూడా మనకి ఈ వీక్లో మనకి అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ వెళ్ళే ప్రక్రియలో వాలటైలిటీగా 3x 4x 5x వాలటైలిటీగా వెళ్ళకూడదు. 60 డిగ్రీల మార్కెట్ 90 డిగ్రీల మార్కెట్ అసలు వెళ్ళకూడదు అనమాట. వెళ్తే మాత్రం ఈ లెవెల్ టోటల్గా ఈ లెవెల్ని బ్రేక్ చేసేయడానికి నిఫ్టీ మనకి ఇండెక్స్ ట్రై చేస్తుందని చెప్పి మనకు సినారియో మనకి ముందుగానే జనరేట్ చేస్తుంది మార్కెట్. ఓకే, మార్కెట్ ఏదైనా ముందుగా చెప్తుంది ఫ్రెండ్స్, మనకి తెలియదు అంతే. మనకి తెలియకుండా మనం అర్థం చేసుకోకుండా ఓన్లీ మనం క్యాండిల్ స్టిక్ ఈ క్యాండిల్ మాత్రమే చూస్తుంటాం. ఈ క్యాండిల్ చూసుకుంటూ మనం ట్రేడ్ చేస్తుంటాం. కింద వచ్చిన వాల్యూమ్ను, అడ్వాన్స్ లెవెల్స్ వాల్యూమ్ను, అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ను, టెక్నికల్ అనాలిసిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏం తెలియదు, మనం ఫాలో అవ్వం. సో దాని గురించి అంటే మనకి ఏం తెలియదు. మార్కెట్ సెల్లింగ్ జరగాలన్నా మనకి ముందుగానే చెప్తుంది, బయింగ్ వెళ్ళాలన్నా ముందుగానే ఒక రోజు ముందుగానే చెప్తుంది మార్కెట్. ఎందుకంటే మనకి మనం పెట్టేది 1,00,000 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు లేదా ₹1,00,00,000 పెడతాం మనలాంటి వాళ్ళు. కానీ FIDL మాత్రం వేల కోట్లు పెడుతుంటారు. ఎందుకంటే అంత గుడ్డి నమ్మకంతో మార్కెట్లో వాళ్ళు పెట్టారు. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే మన డబ్బులు హామీ ఉంది పర్లేదు అనుకుంటేనే మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. లేదంటే బ్యాంక్ FDలో చేసుకుంటారు వాళ్ళు. అంత రిస్క్ అయితే మార్కెట్ ఎందుకు, హ్యాపీ FDలో కానీ లేదంటే SWPలో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ వేసుకుని మనకి మార్కెట్లో రూపాయి రోడ్డు ఇచ్చినా చాలు, మన ప్రాఫిట్ మనకు అసలు అమౌంట్ భద్రంగా ఉంటే చాలు అనుకుంటారు, ట్రేడింగ్ అనుకుని ఉంటారు. లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. అంతే తప్ప ఏం కన్ఫ్యూజ్ ఉన్న మార్కెట్లో రారు కదా. మార్కెట్లో ఏంటంటే ముందుగానే చెప్తారు, వాళ్ళు తెలుస్తుంది మనకు తెలియదు అంతే. అదనమాట. గుడ్డిగా మార్కెట్లో మనలాగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళు ఎందుకంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి పర్టికులర్గా వాల్యూమ్ జనరేట్ అయిన తర్వాత మనకి అడ్వాన్స్ లెవెల్స్ వాల్యూమ్, టెక్నికల్ అనాలిసిస్, అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్, అడ్వాన్స్ వాల్యూమ్ అనాలిసిస్ అన్నీ రీడ్ చేసే మార్కెట్ని అప్ సైడ్ కానీ డౌన్ సైడ్గా తీసుకెళ్తుంటారు అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనకి ఈరోజు ఒక రెసిస్టెంట్ లెవెల్గా ఫేస్ చేసింది. వాళ్ళ ఈ రెసిస్టెంట్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఈ రెసిస్టెంట్ లెవెల్ని మల్టిపుల్ ఇంతకుముందు సపోర్ట్గా మారి రెసిస్టెంట్ అయింది, మళ్ళీ ఇప్పుడు రెసిస్టెంట్గా కన్వర్ట్ అయింది. ఇది ఇంట్రాడే బేసిక్లో మాత్రమే కన్వర్ట్ అయింది, హోల్డింగ్ పర్పస్లో కాదు. ఓకేనా, ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి మార్కెట్. ఈ మార్నింగ్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మన రెసిస్టెంట్ లెవెల్ మళ్ళీ అగైన్ ఈ లెవెల్ దగ్గర మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంది. రేపు మార్కెట్ సపోర్ట్ లెవెల్ని ఎంత ఈజీగా ఎందుకంటే మార్కెట్ ఒకవేళ లోయెస్ట్ వాల్యూమ్తో నిఫ్టీ ఓపెన్ అయితే మాత్రం, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీతో కంపేరింగ్ చేస్తే నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉందని చెప్పి నేను గత 2 వారాల నుంచి కూడా మీకు చెప్తూనే జరుగుతుంది. సో ఆ రకంగా మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీ మనకు కొద్దిగా వీక్నెస్గా ఉంది. కాబట్టి ఒకవేళ సెల్లింగ్ జరిగితే మాత్రం ఈ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. అంతే, దానివల్ల ఇక్కడ వచ్చిన వాల్యూమ్, ఇక్కడ బ్రేక్ చేసే వాల్యూమ్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట రేపు ఒకవేళ అలా జరిగితే. ఎందుకంటే ఆ లెవెల్ మనకి పర్టికులర్గా వచ్చినప్పుడు ఈ లెవెల్ ఎంతవరకు సపోర్ట్ లెవెల్ ఉంది, 60% సపోర్ట్ లెవెల్ ఉందా, 70% సపోర్ట్ లెవెల్ వర్క్ అవుతుందా, 80% వర్కౌట్ అవుతుందా, లేదంటే 50% మనం సపోర్ట్ లెవెల్గా క్రియేట్ అయ్యి ఉందా అని కూడా రేపు ఒకవేళ బ్రేక్ చేసిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ వెళ్ళిపోతే మనకి రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకి అగైన్ 24,000 మార్కెట్ లెవెల్ ఉందన్నమాట. 24,000 నుంచి 24,100 వరకు మన టార్గెట్ మనం ప్లే చేసుకోవచ్చు నిఫ్టీలో. ఓకేనా, సో మనకి రెసిస్టెంట్ లెవెల్ ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ అయితే సపోర్ట్ ఉంది. రేపు మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే నిఫ్టీ వీక్నెస్గా ఉంది కాబట్టి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ సెల్లింగ్ వచ్చినా మనకి లేపేస్తారన్నమాట పైకి. ఓకేనా, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి అంత ఈజీగా మార్కెట్ని కిందకి దింపరారు, అడ్వాన్స్గా మనకి చెప్పే దింపుతారన్నమాట. సో ఓకే, అది మన రెసిస్టెంట్ లెవెల్ అయితే మాత్రం ఈ లెవెల్కి ఉంది. సపోర్ట్ లెవెల్ చూసుకుని మన ఈ లెవెల్కి సపోర్ట్ లెవెల్ ఉంది. ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్ మీకు క్లియర్గా చేస్తాను. ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్ ఇది, ఇంట్రాడే బేసిక్లో రెసిస్టెంట్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఓకేనా, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏదో ఒక లెవెల్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే దాన్ని బట్టి నేనైతే ట్రేడ్ చేసుకుంటాను. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే పుట్ ఆప్షన్ తీసుకుంటాను, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే కాల్ ఆప్షన్ తీసుకుంటాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేసి దాన్ని బట్టి ట్రేడ్ వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను. సో అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రకారం అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళాలి కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఒకటి పాయింట్ అంటే 1 పాయింట్ అబోవ్ మార్కెట్ 1% అబోవ్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్ కాల్ ఆప్షన్ చేస్తాను. నేను 99% కాల్ ఆప్షన్ చేస్తాను. లేదు లోయెస్ట్ వాల్యూమ్తో కొద్దిగా మార్కెట్ ఓ 10 పాయింట్స్ లేదా 20 పాయింట్స్ కొద్దిగా 0.10 కానీ 0.20 పాయింట్ కానీ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే మార్కెట్ని ఈ లెవెల్ని బ్రేక్ చేస్తానికి రెడీ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకుంటాను. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ని వీక్నెస్ చేస్తానికి, అంటే బ్రేక్ చేస్తాను టోటల్ బ్రేక్ కాదు, వీక్నెస్ చేస్తానికి ట్రై చేస్తానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఓకేనా,
సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో సపోర్ట్ ఈ లెవెల్ ఒక సపోర్ట్ ఉంది నిఫ్టీ బేసిక్లో ఈ లెవెల్కి ఆల్రెడీ చెప్పాను మీకు రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్కి రెసిస్టెంట్ లెవెల్ ఉంది ఓకేనా. సో ఏదో వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. రేపు పొద్దున్న మార్కెట్ న్యూస్ రాత్రి వచ్చే న్యూస్ మనకు తెలియదు కాబట్టి ఎంతవరకు న్యూస్ ఇంపాక్ట్ ఉంటుందో మార్కెట్ చూసి దాని బట్టి రేపు ఫ్రెష్గా మళ్ళీ ట్రేడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.